ఇవాల్టి కథ రాజుల కలహం. సుదర్పదేశపు రాజకుమారి చంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది. ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునగా దేశపు రాజు జయచంద్రుడొకడు. చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడెంతో ఉత్సాహంగా సుదర్భదేశం తరలి వెళ్ళాడు. అయితే స్వయంవరంలో చంపావతి పున్నాగదేశపు రాజు ఉదయసేనుడి మెడలో వరమాల వేసింది. సునాగ పున్నాగ దేశాలు ఇరుగు పొరుగున ఉన్నవి. చాలా కాలంగా రెండు దేశాలకు పడడం లేదు. అందుకు కారణం జయచంద్రుడు అసూయ. ఉదయసేనుడు సమర్థుడైన పాలకుడు. స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ, చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణి వరించడం తనకు బాధగా ఉన్నదన్నాడు. స్వయంవరం అంతా ఒట్టి మోసపు తతంగమన్నాడు. మిగతా రాకుమారులు ఈ మోసాన్ని సహించకూడదన్నాడు. ఈ మాటలు విన్న ఉదయసేనుడు పరివారం బాగా ఆవేశపడ్డారు. తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నారు. స్వయంవరానికి వచ్చిన చాలామంది రాజకుమారులు కూడా జయచంద్రుడి ప్రవర్తనను చీదరించుకున్నారు. అయినా ఉదయసేనుడు మాత్రం ఆవేశపడకుండా, జయచంద్ర, నువ్వొక రాజ్యానికి అధినేతవు, నీకిన్ని మాటలెందుకు? సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియదు కనుకనా అన్నాడు. ఈ మాటలకు అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. ద్వంద్వయుద్ధంలో ఉదయసేనుడికి సాటి రాగలవారు లేరన్న ఖ్యాతి ఉన్నది. అందువల్ల జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ వార్త చారుల ద్వారా ఉదయసేనుడికి చేరింది. ఉదయసేనుడికి యుద్ధం ఇష్టం లేదు. అయినప్పటికీ తాను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపడం మంచిదని అతడికి తోచింది. వెంటనే ఒక రాయబారిని పంపాడు. జయచంద్ర, కలహం నీకు నాకు మధ్య. అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజల చావుకు కారణం కావడం నాకు ఇష్టం లేదు. కనుక యుద్ధ ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను, రాయబారి చంద్రుడితో అన్నాడు. ఈ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించాడు. జయచంద్రుడి మంత్రి మాత్రం, ప్రభు, ఉదయసేనుడు పిరికిపంద కాదు. ఈ విషయం మీరు ఆలోచించండి. మన ప్రజలు కూడా ఉదయసేనుణ్ణి ద్వేషించటమే. మనం పున్నాగ దేశంపై యుద్ధానికి వెళదాం అన్నాడు. ఆ తర్వాత జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుంచి రహస్య లేఖ ఒకటి అందింది. దానిలో ఇలా ఉన్నది: స్వయంవరంలో ఉదయసేనుణ్ణి వరించడం పొరబాటని ఇప్పటికి గ్రహించాను. అయినా మించిపోయింది లేదు. పున్నాగ దేశపు రాణిగా నాకు కోటలోని ఆయుపట్లన్నీ నీకు తెలుసు. నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నిన్ను పున్నాగ దేశపు రాజు చేస్తాను. నీకోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను అని ఆ లేఖ సారాంశం. మూర్ఖుడైన జయచంద్రుడు ఈ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారంతో సరిహద్దు అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉదయసేనుడికి బందీగా దొరికిపోయాడు. ఉదయసేనుడు జయచంద్రుని సగౌరవంగా రాజభవనానికి తీసుకువెళ్ళి అక్కడ విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తరువాత ఉదయసేనుడు సునాగ దేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు: మీ రాజు జయచంద్రుడిప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు. ఈ సంగతి రహస్యంగా ఉంచండి. మీ రాజుకు ఎలాంటి హాని జరగదు. ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగొస్తాడు. ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజోపయోగమైన కార్యాలు చేయండి. జయచంద్రుడు ప్రజల్లో నాటిన విషబీజాలు తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహబంధాలు వృద్ధి అయ్యేలా ప్రయత్నించండి. ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది. మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరపున 10 కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను.
ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం. ఈ లేఖ చదివి జయచంద్రుడి మంత్రి చలించిపోయాడు. ఉదయసేనుడి మంచితనం ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన రాజు లేడన్న విషయాన్ని బయటకి పొక్కనీయకుండా రాజ్యపాలన కొనసాగించాడు. అంతేకాక ఉదయసేనుడు పంపిన డబ్బుతో ఉదయసేనుడి పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆరంభించాడు. ఉదయసేనుడు జయచంద్రుణ్ణి 6 మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు. ఈ కాలంలో అతడికి ఎన్నో హితబోధలు చేశాడు. అతన్ని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి, నువ్వు నాకు బందీవన్న సంగతి అతి రహస్యంగా ఉంచబడింది. నువ్వు మారువేషంలో నీ దేశం ప్రవేశించు. నీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను. వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారంటే మనం యుద్ధం చేద్దాం. లేని పక్షంలో మనమిద్దరం మాత్రం ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం అన్నాడు. జయచంద్రుడు మారువేషంతో తన దేశం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా ఉదయసేనుడి గురించి స్తోత్రపాఠాలే వినబడుతున్నవి. ఉదయసేనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు, చెరువులు, ధర్మశాలలు, ఉచిత వైద్యశాలలు వెలిశాయి. సునాగ దేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగ దేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు. జయచంద్రుడు రాజధాని చేరుకొని మంత్రిని కలుసుకొని, ఏమిటిదంతా అని అడిగాడు. తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి, ప్రభువులు క్షేమంగా వచ్చారు, ఉదయసేనుడు అన్న మాట నిలబెట్టుకున్నాడన్నమాట అంటూ ఎంతగానో శ్లాఘించాడు. దానికి జయచంద్రుడు కోపగించుకొని, నా శత్రుదేశపు రాజుకు స్తోత్రపాఠాలు పలుకుతావా? నువ్వు రాజద్రోహివి కావా అన్నాడు. ప్రభు, ప్రజలుంటేనే కదా రాజుకి మనుగడ. యుద్ధం ప్రజల మనుగడకే ముప్పు తెస్తుంది. ఈ 6 మాసాల్లో నేనెన్నో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయగలిగాను. యుద్ధ ప్రయత్నాలు మానడం వల్ల పొదుపైన డబ్బులో కొంత భాగం ఉదయసేనుడు మనకు పంపాడు. దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు. మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకొని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయసేనుడు చేయలేదు. ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకు అంగీకరించరు అన్నాడు మంత్రి. తన దేశం సుభిక్షంగా ఉండడం కల్లారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది. ఆయన ఉదయసేనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాసి పంపాడు. మిత్రమా, నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు. ప్రజల మనసు మార్చడం రాజ చేతిలో పని అని నువ్వు నిరూపించావు. నేనెప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి కానీ తలపడబోవడం లేదు. నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను, స్నేహపూర్వకమైన ఆలింగనం కోసం. ఉదయసేనుడు ఆ లేఖ చదివి ఎంతగానో సంతోషించాడు. ఆ తరువాత సునాగ పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.